తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం తమకు వందల కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని తక్షణమే చెల్లించాలని ప్రైవేటు ఆసుపత్రి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో తమ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నిలిపివేశాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి నుంచి రాత్రి నుంచి ఈ ఆరోగ్యశ్రీ సేవలను తెలంగాణ వ్యాప్తంగా నిలిపివేస్తున్నట్టు కూడా ప్రకటించాయి. ముఖ్యంగా మొత్తం 1400 కోట్ల వరకు ఈ పెండింగ్ బిల్లులు ఉండడం వల్ల ప్రభుత్వాన్ని ఇప్పటికీ పలుమార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో తాము ఈ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టుగా కూడా వాళ్ళు తెలిపారు. ముఖ్యంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్ మొత్తం 330 నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఆరోగ్యశ్రీ సేవలు అందే హాస్పిటల్స్ ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఇక రేపు రాత్రి నుంచి కూడా ఈ సేవలు ఈ హాస్పిటళ్లలో ఏవైతే ఎంపానల్ అవుతాయో ఇవన్నీ కూడా ఎంపానల్ అయిన హాస్పిటల్స్ లో ఈ ఆరోగ్య సేవలు అనేటివి రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా ఒక ఏడాదికి సంబంధించిన బిల్లులు ఉన్నాయి. వీటి 1400 కోట్ల వరకు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి పలుమార్లు కలిసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కొన్ని రకాల ట్రీట్మెంట్ పేద మధ్యతరగతి ప్రజలకు అందుతుంది. 10 లక్షల వరకు కూడా ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు అన్నింటినీ కూడా ముందుగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆ అమౌంట్ ని రియంబర్స్మెంట్ అనేది చేసుకుంటారు. అయితే వీటికి సంబంధించే బిల్లులు రాకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నాము, హాస్పిటల్స్ నడపలేని పరిస్థితి ఉందంటూ కూడా వారి సమస్యను చెప్పుకున్నారు. ఇక ప్రభుత్వం కంటే సానుకూలంగా స్పందిస్తే ఈ నిలిపివేతకు సంబంధించి తాము ఇంకో నిర్ణయం తీసుకుంటామని కూడా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ తెలిపింది. ఇక ప్రస్తుతానికైతే రేపు రాత్రి నుంచి ఈ ఆరోగ్యశ్రీ సేవలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 పైగా హాస్పిటల్స్లలో నిలిచిపోనున్నాయి. విశాల్, ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలు ఇలా ప్రైవేట్ ఆసుపత్రులకి బిల్లులు నిలిపివేయడం ఎంతవరకు కరెక్టు? దీనికి సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలు ఏమంటున్నాయి? ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి ప్రభుత్వ అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ముఖ్యంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ బిల్లులన్నింటినీ కూడా తాము ఎప్పటికప్పుడు విడుదల చేశాము. గత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని బకాయిలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా త్వరలో ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నారు. కానీ వీళ్ళు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ తాము సేవలు అందించాము, వాటి బిల్లులు తప్పకుండా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ ప్రభుత్వము తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పేద మధ్యతరగతి ప్రజలకు తాము ఆరోగ్య సేవలు అందించాము కాబట్టి ప్రభుత్వం గత ప్రభుత్వం అని భేదాలు లేకుండా బిల్లులను చెల్లించాలంటూ కూడా ఈ తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలుస్తుంది. అదేవిధంగా ఈ గతంలో కూడా 2 సార్లు వీళ్ళు ఈ
నిరవధికంగా తాము ఈ సేవలు మూసివేస్తామని కూడా తెలపడం జరిగింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వంతో కొంత చర్చలు జరుపుతున్నామన్నట్టు చెప్పి కొన్ని రోజులు దాన్ని వాయిదా వేస్తున్నారు. ఇక రేపు రాత్రి నుంచి మరోసారి ఈ సేవలు నిలిచిపోనున్నాయి. విజయ్, విశాల్, ఇప్పటి వరకు ప్రైవేట్ యాజమాన్యాలతో ఎవరైనా ఆరోగ్య శాఖ మంత్రి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి అధికారులు కానీ ఎవరైనా మాట్లాడడం జరిగిందా? గత నెలలో ఈ తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రభుత్వంతో కొంత చర్చలు జరిపింది. వాళ్ళకి బిల్లులు చెల్లించాలని కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్న వర్షన్ ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ వచ్చాము. కొన్ని గత ప్రభుత్వంలో ఉన్న కొన్ని బిల్లులు మాత్రం పెండింగ్ ఉన్నాయి, వాటిని చెల్లించడానికి కొంత టైం పడుతుంది అన్నట్టుగా కూడా ప్రభుత్వం నుంచి వర్షన్ వస్తుంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఎంపానల్ అయ్యాయో ఆరోగ్యశ్రీలో ఆ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నది ఒకటే, తాము 1400 కోట్ల వరకు కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇవి ఒక సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు, వీటన్నిటిని ఇస్తే హాస్పిటల్స్ ని యథావిధిగా కొనసాగించగలుగుతాము, లేకపోతే హాస్పిటల్స్ ను మనుగడ కూడా కష్టమైపోయే పరిస్థితి ఉంది. పేద మధ్యతరగతి ప్రజలకు తాము వైద్య సేవలు అందిస్తున్నాము కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ బిల్లులను విడుదల చేయాలంటూ కూడా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలుపుతున్నది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విశాల్.